ఉదయించిన సూర్యుడే లేదు. ఇక్కడ ఈ విపరీతమైన ఫండ్స్ ఏం తెచ్చేలా ఇంకా వస్తున్నాయి ఫండ్స్ వస్తున్నాయి. ఫండ్స్ ఇంత ముందు మీద చాలా ఎక్కువ వచ్చినాయి. కానీ ఫండ్స్ వచ్చి చేసుకున్న దానికంటే కూడా మనం చాలా అద్భుతంగా ఇప్పుడు చేసుకోగలిగాము. గుడివాడ అనేది మన అందరం గుర్తుపెట్టుకుని అది ఒకే ఒక దాని వల్ల అయింది, మన అందరి ఐక్యత వల్ల అయింది. ఇంకో రకంగా కాదు అని చెప్పేసి మీ అందరికీ చెప్తాను. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ప్రతి ఒక్కరికి నేను మళ్ళీ చెప్తున్నా, కలిసి ఉంటే కలసుకొని ఊరికి అనలేదు పెద్దలు. మనం అందరం కలిసి చేసుకుంటున్నాం కాబట్టి ఈ అభివృద్ధి పనులు ఎంత అర్జెంటుగా చేయగలుగుతున్నాం, ఎంత గొప్పగా చేయగలుగుతున్నాం అనేది కూడా చూసుకోండి. మంచినీళ్ళు, నల్లటి మంచినీళ్ళు ఎంతకాలం తాగారు నాకు తెలుసు. బేసికల్ 11వ వార్డు, 9వ వార్డు, 8వ వార్డు వీళ్ళు మొత్తం మీద 11, 15 అసలు ఎంత దారుణంగా ఉండేవి. నేను పొద్దాగా రోజు చూసేవాడిని. వాటర్ ఇట్లా వస్తున్నాయండి, ఇంకా డైరెక్ట్ మురికి నీళ్ళు వచ్చాయి. అలాంటి దాని నుంచి మనకి ఎట్లా వచ్చింది? ఇప్పుడు ఎందుకు చేంజ్ వచ్చింది? ఏదైనా చిత్తశుద్ధి చేయాలనే కోరిక ఉంది. ఎట్లా చేయొచ్చు అనేది అంతా కలిపి ఒక 5-10 రోజులు స్పెండ్ చేసాం దాని మీద టైం అంతే. మొత్తం ప్రజలందరికీ హ్యాపీగా ఉంది. ఇలాంటి చిత్తశుద్ధి మనం పెట్టుకోవాలి. మనకి ఏం కావాలి రండి, ప్రతి ఒక్కళ్ళు చేసి పెడదాం. ఓకే, ఎన్నాళ్ళు తిరిగి ఆ పార్క్ దగ్గర నాకు ఏదైతే అసలు నా జీవితంలో నేను ఎప్పుడు మర్చిపోలేకపోతున్నాను. ఇంకా అది నా కళ్ళ ముందు కనపడతా ఉంది. పార్క్ పక్కన చెత్త అయితే కనుక ఆ చెత్త ఎందుకు ఉండాలి? అక్కడ ఎందుకు ఉండాలి? ఇదే అధికారులు పనిచేశారు అప్పుడు. ఇంతేమంది అధికారులు ఉన్నారు, ఏమైనా పెరిగారా? సేమే కదా ఉంది. ఎంతమంది అధికారులు అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అంతేమంది ఉన్నారు. ఎంత పని వాళ్ళు అప్పుడు ఎంతమంది ఉన్నారు, ఇప్పుడు అంతేమంది ఉన్నారు. కానీ ఎందుకు సాధ్యమైంది? ఎందుకు సాధ్యమైందంటే వాళ్ళని కూడా కూర్చోబెట్టి మనకు కావాల్సింది చేయించుకుంటున్నాం సాధ్యమైంది. ప్రభుత్వం చేంజ్ తోటి సాధ్యమైంది. చేయాల్సిన అవసరం గుర్తించారు కాబట్టి సాధ్యమైంది. వాళ్ళు కూడా ప్రజల అధికారులతో కూడా వాళ్ళకు కూడా చేయాలనే ఉంటుంది. సరైన తోడ్పాటిస్తే చేసుకుంటూ వస్తారు. అలాగే సాధ్యమైంది. మన తుఫాన్లో కూడా చూసాం కదా, మనకి అంత పెద్ద గాల్లో వచ్చి చెట్లు కొట్టుకుపోతే ఎక్కడైనా గురువారు టౌన్లో అయితే గంట నుంచి కరెంట్ పోయిందా? ఎప్పటికప్పుడు ఇంటికి ఈడ్చుకుని వచ్చానా? అక్కడ నేనున్నానా? నేను లేను. ఆ రోజు నేను లేను. అన్ఫార్చునేట్లీ నేను అమెరికాలో ఉన్నా. అయినా కానీ ఎవరు చేశారు? మీరే చేశారు. ఎందుకు చేశారు? ఇంత ముందు ఎందుకు చేయలేకపోయారు? ఇప్పుడు చేయగలిగాం. మళ్ళా వచ్చిన మార్పు, ఆ మార్పు నాకు సంతోషాన్ని ఇస్తుంది. ఈ మార్పును కంటిన్యూ చేసుకుందాం. ప్రతి ఒక్కరూ ప్రతి లెవెల్లోనూ చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ దాకా అందరం కలిసి మనం చూసుకుని మనం మాట్లాడుకుందాం. మనకి ఏ సమస్య వచ్చినా కానీ కలిసి పరిష్కరించుకుందాం. అనవసరమైన ఇగోలు వద్దు, అనవసరమైన గోళ్ళు వద్దు. ప్రతి ఒక్కరమే ఇంపార్టెంట్. మన జీవితం మన చేతుల్లో ఉంది. మన జీవితమే కాకుండా నాయకులుగాను, అధికార పార్టీల్లో ఉన్న నాయకులుగా అయితే కనుక మనం ఇంకా బాధ్యతగా పనిచేసి ఎందుకంటే మనకి ఇంకా ఎక్స్ట్రా బాధ్యత ఉంది. ఆ బాధ్యతను మనం మర్చిపోకుండా చేసి మనం అందరం కూడా చాలా మంచి గుడివాడ, సరైన సమాజాన్ని స్థాపించుకుందాం. ఐ లవ్ గుడివాడ అనే నిదానం రాగానే ఇచ్చారు, చేసుకుందామని చెప్పారు. కానీ అది నాకు కొత్తలో అంత సాధ్యం కాల. నిదానంగా ఇప్పుడు మొత్తం అంత అర్థమైంది. ప్రతి ఒక్కరిని చేసుకుంటూ వస్తున్నాం. మీరందరూ కూడా దృక్పథం మార్చుకున్నారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ప్రతి ఒక్కరు కూడా కలిసి పని చేసుకుంటామని అలవాటు చేసుకున్నారు. కాబట్టి ఇదే ఐక్యతను కొనసాగిస్తూ మనం ముందుకెళ్దాం. నా గుడివాడని